यदून अल खैर व यामुरून बिल मारूफ व यनहून अनिल मुनकर व उलाइका हुमुल मुफ्लिहून। अल्लाह ताला का इरशाद है, तुम में कुछ लोग तो ज़रूर ऐसे होने चाहिए जो नेकी की तरफ बुलाएं, बुराई से रोकें, और यही लोग नेकी का हुक्म दे, बुराई से रोके, और यही लोग फलाह पाने वाले हैं। మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పని చేసే వారే సాఫల్యం పొందుతారు. నా పేరు మొహమ్మద్ అక్బర్ హుసేన్. నేను చార్మినార్ ఏరియా జమా ఇస్లామీ ప్రెసిడెంట్ని. జమా ఇస్లామీ ఇయానా గారు మునీబ్ అహ్మద్ ఖాన్ సిటీ సెక్రటరీ జమా ఇస్లామీ. ये ना पेरू अब्दुल खदीर जमा इस्लामी गोशा महल रिप्रेजेंटेटिव. गोशा महल सर सर మీరు ప్రెసిడెంటా? సార్ అబ్దుల్ ఖదీర్ సార్ గోషా महल జమా ఇస్లామీ గోషా महल రిప్రెజెంటేటివ్. పిల్లల నుంచి మన నగరంలో చెడులు ప్రబలిపోతున్నాయి. ఇస్నే గ్యాంగ్ లాంటి ముఠాగా మారిపోయి కొంతమంది దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారు. మరియు ఆత్మహత్యలు, వడ్డీకి బానిసలై ప్రజలను హత్య చేస్తున్నారు. 100 రూపాయలు 200 రూపాయలకు వడ్డీపై చక్రవడ్డీగా మారి వారి జీవితాలను నాశనం చేస్తున్న ఈ తరుణంలో కొంతమంది మేధావులు గమనించి ఈ సమాజాన్ని మనం సంస్కరించాలి అని పూనుకున్నారు. దానికి ఈ చెడుల నిర్మూలన వారోత్సవాలు జరుపుతున్నాము. ఇందులో ముఖ్యంగా మన జమాత్ ఇస్లామీ ముందుంది. కానీ జమాత్ ఇస్లాం కేవలం తాము చేయలేని పని కాబట్టి సమాజంలోని అన్ని మత వర్గాలకు సమీకరించి అందరితో సహకరించి అందరి ద్వారా ఈ పనిని మనం చేయాలనుకుంటూ మనం పూనుకున్నాము. ఇందులో వడ్డీతో పీడితులైన ప్రజల గురించి ఈ విషయాలను మనం తీసుకుంటున్నాము. వ్యభిచారము, జూదము మరియు మత్స్యము, మన నిషేధమైనటువంటివి, మద్యపానము, మత్తు పానీయాలు, ఇవి అన్నిటినీ మనం ఇందులో మాట్లాడుతున్నాము. ఈ విషయాలు మీటింగ్ రేపు సాయంత్రం. డ్యూరేషన్ టైమ్ ఈ వారోత్సవం 1 ఫిబ్రవరి నుంచి 8 ఫిబ్రవరి వరకు వస్తుంది. ఇది 7-8 అది పొరపాటు రావచ్చు. 1 వీక్ అంటే సండే టు సండే తీసుకుంటాం మనం. 2 సండేస్ రావాలని. ఏంటండి 8 ఇందులో కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. కార్నర్ మీటింగ్స్, నుక్కడ్ నాటక అనేటువంటి కొన్ని డ్రామాలు ఉంటాయి. మరియు గుట్కా, మద్యపానము, ఇటువంటి వేరే చెడుల గురించి చిన్న చిన్న క్లిప్స్ తీసి మేము డిస్ప్లే ఇస్తున్నాము స్లమ్ బస్తీలలో. దానికి ప్రొజెక్టర్ పెట్టి షార్ట్ ఫిలిమ్స్ ప్రజలకు అవేర్నెస్ గురించి, అవగాహన గురించి చూపిస్తున్నాము. ప్రతిరోజు ఒక కార్యక్రమం నడుస్తుంటుంది. కొన్ని రోజుల్లో వ్యక్తిగతంగా కలుసుకుంటాము, ప్రజలతోని సామూహికంగా కలుసుకుంటున్నాము. జుమా మసీదుల్లో ప్రసంగాలు ఉంటాయి, కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. మరియు షార్ట్ క్లిప్స్ను ప్రజల్లో ప్రదర్శించడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. పాంప్లెట్స్, ఫోల్డర్స్ అవైతే మామూలుగానే, హ్యాంగర్స్, స్టిక్కర్స్. హిందువుల చెప్పకాలం సమాజం అంటే మొత్తం అందరూ మాకు సంబోధితులు, అందరినీ మనం పోస్తున్నాము. ముస్లింలకి పరిమితం కాదు. हैदराबाद में मुतादिद वाक़यात ऐसे रुनमा हुए हैं जिसमें सबसे बड़ा वाक़ा स्नैक गैंग का हमारे सामने आया, और सूद से मज़लूम लोग कत्ल के वाक़यात आए हैं, जिना के वाक़यात आए हैं. लोग मुख्तलिफ हर 2 दिन में 4 दिन में कोई ना कोई एक ऐसा बड़ा वाक़या आता है जिसको देख कर के हर दर्दमंद शहरी का दिल तरसता है, तड़पता है, कि बेचैन होता है. तो ऐसे माहौल में चंद एक आदमी इस माशरे की इस्लाह नहीं कर सकते. तो लिहाजा जमात इस्लामी ने मुख्तलिफ जमातों के अकाबरीन से, उलमा से मुलाकातें करके उनकी मंजूरी, उनकी तायद हासिल करते हुए एक बहुत बड़ा जलसा मुनक़िद करना कल तय किया है. कल खिलवत ग्राउंड पर शाम में 6:30 बजे से 9:30 बजे तक बहुत बड़ा जलसा होगा. उसमें तमामी मकादी फ़िक्र के उलमा, दानिश्वर, क़ायदीन को हमने मदऊ किया है.
इसके ज़रिए से हम ये पैगाम देना चाहते हैं कि सिर्फ जमात इस्लामी ये काम नहीं कर रही है, न सिर्फ जमात इस्लामी ये करने से ये काम मुकम्मल होगा, बल्कि पूरे मुसलमान और पूरे समाज के तबक़ात मिलकर अगर हम इस काम को करेंगे तो आवाम के अंदर इस किस्म की बुराई के ख़िलाफ़ एक अच्छा जज्बा पैदा होगा और नफ़रत पैदा होगी, तो बुराइयों को महलों में बस्तियों में पनपने नहीं देंगे, तो लोगों का ताउन हासिल होगा, तो बुराई को हम रोकने में या उसको निकालने से माशरे में पब्लिक का सपोर्ट और मदद मिल सकती है। इसमें शराब, जुआ, जहेज़, सूद और दीगर जो लोगों के नशावर अद्वियात के बच्चे शिकार हो रहे हैं, ऐसे मुख्तलिफ़ किस्म की बुराइयों को हम इससे गुफ्तगू में मुखातिब करेंगे। और गुटखे के सिलसिले में, शराब के सिलसिले में, औरतों पर जो हिरासानी और मजालिम है उसके सिलसिले में कुछ शार्ट क्लिप्स बना करके स्लम बस्तियों में, चौराहों पर, आबादियों में हम डिस्प्ले भी करेंगे, इसको जो है नुमाइश भी करेंगे फिल्मों की छोटे छोटे, ताकि लोग देख कर उसकी शिद्दत को महसूस करते हुए उस बुराई से बचने की कोशिश करेंगे। ये डेट मुहिम 21 फरवरी से लेकर 8 फरवरी तक कल आने वाले इतवार से शुरू होगी है और आइंदा इतवार तक इंशाअल्लाह ये काम जारी रहेगा। और ये मुहिम मुखालिफ मुहिम या मुटाव मुहिम से ही बुराइयाँ मिट नहीं जाएंगी, बल्कि लोगों के अंदर एक बड़े पैमाने पर शौर पैदा होगा, तो लोग नफ़रत करेंगे और अपने बस्तियों में बुरी चीज़ों को होता हुआ नहीं देखेंगे, पसंद नहीं करेंगे, उसके खिलाफ एक जज्बा रहेगा, तो इंशाअल्लाह माशरे में कुछ तब्दीली आने के इम्कानात हैं। మన నగరంలో గత కొన్ని నెలల్లో మన నగరంలో పలు చోట్ల పలు పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని గమనిస్తూ కొంతమంది దీని మీద ప్రతిస్పందిస్తూ చెడులను నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా సహకరించి ఒక పెద్ద చెడు నిర్మూలన వారోత్సవం జరిపితే ప్రజల్లో అవేర్నెస్ కానీ అవగాహన కానీ కల్పించగలమని ఆ భావనతో, ఆ ప్రేరణతో ఈ మనం దీన్ని తీసుకున్నాము. ఈ విషయాన్ని ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నగరంలో చెడులకు వ్యతిరేకంగా ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ వారోత్సవాలు జరుపుతున్నాము. అందులో జూదము, ప్రత్యేకంగా వడ్డీ మరియు వ్యభిచారము, ఆత్మహత్యలు, హత్యలు, భూ కబ్జాలు, ఇటువంటి విషయాల్లో మాట్లాడతాము, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాము. ఇందులో ధార్మిక విషయమైనటువంటి ఖురాన్ కానీ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశాలు, వారి ప్రవచనాలు కూడా ముస్లిం సమాజానికి నచ్చజెప్పడానికి ఉపయోగిస్తున్నాము. అందులో इस मुहिम के लिए हमारा सपोर्ट कीजिए. हमारा नहीं है बल्कि इंसानियत का सपोर्ट है.